తాటిచెట్లపాలెం కేంద్ర గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుతున్న ఉత్సవాల్లో భాగంగా మాకు కూడా ఈరోజు అవకాశం ఇచ్చి అమ్మవారిని సాక్షాత్ అమ్మవారిని పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వాంతర్యామి అయిన అమ్మవారిని కొలుచుకుంటే మరి నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అన్ని విధాల జయం కలిగించే ఆ తల్లికి వారసులుగా ఈవేళ మరి పెద్దలు గౌర సోదరులందరూ కూడా సోదరిమణులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఆ వారసులుగా వాళ్ళకి ఇచ్చిన ఖ్యాతి పూర్వజన్మ సుశ్రుతంగానే భావించుకుంటున్నాను. నాకు మొట్టమొదటిగా నిన్న రమాకుమారి అక్కని అడిగినప్పుడు అమ్మ మా కులదేవత మా ఇలవేల్పు అని చెప్పి అన్నారు. మేము అక్కడి నుంచే సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి అమ్మవారి పేరున ట్రస్ట్ పేరున అనేక కార్యక్రమాలు మేము అంతమందికి చేస్తున్నాము. కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అని చెప్పారు. చాలా అప్పుడే అనుకున్నాను ఆ తల్లిని దర్శించుకోవాలి ఈరోజని. ఈరోజు మా భాగ్యాన్ని కల్పించారు పెద్దలు శివాజీ గారు, ఇంక ఇతర పెద్దలందరూ ఉన్నారు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఈరోజు రేపు అసలు ఈ కమ్యూనిటీ అంటేనే గతంలోని విశాఖపట్నం ఈరోజు డెవలప్ అవ్వడానికి చిన్న పెద్ద తరహా వ్యాపారాలు చేసుకోవడానికి దానికి అసలు మూలకారకులుగా ఈవేళ పెద్దలు ఆంధ్ర కొరియన్గా మరి ఈవేళ అశేష పాలవాహినికి పెద్దలుగా స్వర్గీయ అడారి తులసిదాస్ గారు వారు ఉన్నారు. వారికి నిజంగా వారి తాలూకా స్ఫూర్తితో అసలు కుటుంబంలో చాలామంది కూడాను ఈరోజు ఈ చిన్న చిన్న వ్యాపారాలు కానీ వాళ్ళకి సెటిల్ ఉమెనే ముందుకు వచ్చి చేస్తారనేది ఇక్కడ ఎక్కువ నానుడి నేను తెలుసుకునేది కూడాను. ఎంపవర్మెంట్ ముందు ఇక్కడే స్టార్ట్ అయ్యి తర్వాత అక్కడ నుంచి అది మగవాళ్ళ తాలూకా ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తుండారు అని చెప్పని. సో ఇటువంటి కార్యక్రమాలు కుటుంబం అంతా కూడా ఏకతాటిగా కలిపి ఇలాంటి ఉత్సవాలను జరుపుకుంటూ అమ్మవారిని నమ్మితే అన్ని విధాలుగా కూడా సుఖ సంతోషాలు జరుగుతాయనేది వాస్తవం. మరి అటువంటి వారికి అంతేకాకుండా ఈ వ్యాపారాల వలన ఆర్థికంగా విశాఖపట్నం అభివృద్ధికి కూడా మొట్టమొదటిగా పునాది వేసిన వారు కూడా మన గౌర సంఘ సభ్యులు అని చెప్పని పేరుంది. నేను మనస్ఫూర్తిగా పేరున కుటుంబ పెద్దలందరికీ కుటుంబ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అటువంటి భాగస్వామ్యంలో రానున్న కాలంలో మరింత విశాఖ అభివృద్ధికి మీ వంతు తోడ్పాటు పూర్తి స్థాయిలోనూ కూడా ఉండాలని అనేక కుటుంబాలు మీ ద్వారా కూడా ఈరోజు ఎక్కడికెళ్ళినా నాకు డైరీ గురించి తులసిదాస్ గారు ఇచ్చినవి ఎక్కడ విజయనగరంలోని మొన్నటి వరకు ఎంపీగా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా వారు నియమించారమ్మా వారి తాలూకా వాళ్ళం అని చెప్పి ఇవన్నీ కూడా చేయడానికి అని రైతాంగం ఏంటి దాంతో చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉండేది. దాంతోపాటు అక్కడ కళ్యాణాలు అయినా ఏవైనా సరే వాళ్ళకి అక్కడ నుంచి కూడా సపోర్ట్ రావటం, చదువుకునే వారికి హెల్త్ గురించి ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా యాజ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న దగ్గర నుంచి వారి గురించి సర్వీస్ విన్నాను. అట్లాంటి వారి తాలూకా తనయుడు ఈరోజు ఆనంద్ గారు, ఈరోజు ఇద్దరు కూడా నా పక్కన ఉన్నారు. ఆనంద్ గారు పక్కనే వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. వారు అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ప్రజలకి అనునిత్యం కూడా అందుబాటులో ఉంటూ అక్కడ ఏ కష్టం ఉన్నా సరే నేనున్నానే తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు పేరు తెచ్చుకుంటూ మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఉండాలి, తప్పనిసరిగా వారికి అవకాశం ఇవ్వాలి. అమ్మవారి తాలూకా ఆశీస్సులు ఈరోజు హోలీ పౌర్ణమి, తప్పకుండా అమ్మ తాలూకా ఆశీస్సులు మీ అందరి ద్వారా ఇవ్వాలని చెప్పని వారి విజయానికి మీరందరూ కూడా మరి అమ్మవారి దీవెనలాగా ఓటు దీవెన వారికి ఇచ్చి తద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజాసేవ చేసే దాంట్లో భాగస్వామిగా మీరు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ, అలాగే మరొక సోదరులు నాతు నుంచి పోటీ చేస్తున్న కేకే రాజు గారు అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎక్కడున్నా ఉంటే వెంటనే పలికి అనినిత్యం కూడా ప్రజలతో మమేకమైతే తిరుగుతున్న యంగ్ అండ్ డైనమిక్ తను కూడా ఈరోజు మన మధ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తను కూడా చూసుకున్నారు. తను కూడా రేపు జరగనున్న ఎన్నికల్లోని నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. నేను మరి ఈరోజు విశాఖ ఆడపడుచుగా
విశాఖ పార్లమెంటు స్థానానికి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన ఎంపీగా మరికి నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకైతే నమ్మకం ఉంది. అమ్మవారి తాలూకా ఆశీస్సులు మీ మదిలో ఉండి తప్పనిసరిగా మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుండే ప్రభుత్వానికి, అందుబాటులో ఉండే వారికి మీ తాలూకా అండదండలు ఎప్పుడు ఉంటాయని, అలాగే పెద్దలు శివాజీ గారు, మిగిలిన పెద్దలందరూ ఉన్నారు, కార్పొరేట్లు ఇందులో పాలు పంచుకుంటున్న మా వైసీపీ సభ్యులు పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరూ ఏదైతే అన్నారో తప్పనిసరిగా ఈరోజు ప్రజల కోసం అడిగిన ఏ కార్యక్రమైనా సరే తప్పకుండా మేము ముగ్గురం ముందుంటాము, మీతో పాటు చేయడానికి కలిసిపలిసిగా పనిచేస్తాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ వైసీపీ ఇవాళ నిలబడాలని చెప్పని దాన్ని ఖచ్చితంగా మేము కూడా ఫాలో అవుతామని చెప్పని ప్రజా సంక్షేమే ధ్యేయంగా తీసుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మీ అందరి ద్వారా ఆశీస్సులు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నాతో పాటు ఈరోజు ఈస్ట్లోని మరి పోటీ చేస్తున్న గౌరవనీయులు ఎంఈవి గారు, సత్యనారాయణ గారు వారు కూడా మరి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే మరి గాజువాక నుంచి అక్కడి నుంచి కూడాను గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు శాసనసభ్యులుగా. అలాగే భీమిలి నుంచి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కడుబండి శ్రీనివాసరావు గారు ఎస్కోట్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అమ్మవారి తాలూకా ఆశీస్సులు, అమ్మవారి సాక్షాత్తు వంశీయులైన మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. అమ్మ తాలూకు దీవెన రేపు రానున్న రోజుల్లో ఓటు రూపంలో ఇచ్చి తప్పనిసరిగా మా అందరినీ కూడా మీ ఆశీస్సులతోనే గెలిపించాలని, మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మీ ఆశీస్సులు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి దీవెన ప్రతి కుటుంబానికి కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఎల్లవేళలా 3 పువ్వులు 6 కాయలుగా ఈ సంస్థ మరింత ప్రౌఢ వెళ్ళాలని మనస్ఫూర్తిగా వీరందరికీ కూడా కోరుకుంటూ మా సోదరులకి సోదరిమణులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.